అందరికీ నమస్కారం. ఆస్ట్రాలజర్ బాలాజీ ఛానల్కి స్వాగతం. మకర రాశి వారికి ఆగస్టు 31, సెప్టెంబర్ 1, 2, 3 రోజుల ఫలాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఫలాలు మీ మనస్సుకు ఆత్మవిశ్వాసం, మీ జీవితానికి మార్గదర్శకం అవుతాయి. అందుకే పూర్తి వీడియోని చివరి వరకు శ్రద్ధగా చూడండి. మా ఆస్ట్రాలజర్ బాలాజీ ఛానల్కి తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయం కోసం సూర్యుడు అని కామెంట్ చేయండి. ధన్యవాదాలు. సహనం మరియు కష్టాలు. మకర రాశి వారికి ఈ 4 రోజులు సహనం పరీక్షించే కాలం. జీవితం అనే పదం ఎప్పుడూ ఒకే రకంగా ఉండదు. కొన్నిసార్లు సుఖాలు, కొన్నిసార్లు కష్టాలు ఎదురవుతాయి. ఈ 4 రోజులలో మీకు ఎదురయ్యే కష్టాలు ఎక్కువగా మానసిక ఒత్తిడి రూపంలో కనిపిస్తాయి. పని ప్రెషర్ పెరుగుతుంది. ఇంటి పనులు, బయట పనులు రెండూ కలిసిపోతాయి. మీరు ఎంత కష్టపడి ప్రయత్నించినా ఫలితం వెంటనే కనిపించకపోవచ్చు. ఉదాహరణకు, ఉద్యోగంలో మీరు చేసిన కృషి గుర్తింపుని పొందకపోవచ్చు. ఇంట్లో మీరు చేసిన పనికి గౌరవం రాకపోవచ్చు. ఈ సమయాల్లో మనసు దిగులు చెందుతుంది. కానీ గుర్తుంచుకోవలసిన విషయమేమిటంటే, ఇది శాశ్వతం కాదు. ఇది ఒక పరీక్ష మాత్రమే. జీవితంలో ప్రతి ఒక్కరికీ ఒక సమయం వస్తుంది. ఆ సమయంలో వారు ఎంత బలంగా నిలబడతారో వారి భవిష్యత్తు అంతే బలంగా మారుతుంది. సహనం అనే గుణం మకర రాశి వారికి సహజంగా ఉంటుంది. ఈ సహనమే ఇప్పుడు మీకు రక్షణగా మారుతుంది. ఉద్యోగస్తులు అధికారి ఒత్తిడిని ఎదుర్కొంటారు. వ్యాపారస్తులు లాభం కంటే నష్టం ఎక్కువగా చూస్తారు. విద్యార్థులు కాన్సంట్రేషన్ లోపంతో చదువులో వెనుకబడినట్టు అనిపిస్తుంది. ఇలాంటి సమయాల్లో మీరు చెయ్యాల్సింది ఒక్కటే: ఆగిపోవద్దు. కష్టాలు ఎప్పుడూ మనల్ని విరగ్గొట్టడానికి రావు, అవి మనల్ని మలచడానికి వస్తాయి. ఇనుపను బలమైన ఖడ్గంగా మార్చడానికి అగ్నిలో ఉంచినట్టు మిమ్మల్ని జీవితపు పరీక్షల్లో ఉంచుతున్నారు. ఈ కష్టాలు ముగిసిన తరువాత మీరు మరింత బలంగా మారుతారు. ఇక వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే, సహనం చూపించకపోతే అనవసరమైన తగాదాలు వస్తాయి. మీరు ఎప్పుడూ నిశ్శబ్దంగా ఉండకపోయినా ఇప్పుడు మౌనం మీకు పెద్ద ఆయుధం అవుతుంది. ఎక్కువ మాటలు విభేదాలను పెంచుతాయి. కాబట్టి తక్కువ మాట్లాడటం, ఎక్కువ వినటం ఇప్పుడు మీకు అవసరం. ఈ సమయంలో ఒక విషయం గుర్తుంచుకోండి: మీ చుట్టూ ఉన్న పరిస్థితులు కఠినంగా మారినా మీలో ఉన్న ఆత్మవిశ్వాసం దానిని జయిస్తుంది. సహనమనే విత్తనం ఉంటే ఫలితం తప్పకుండా వస్తుంది. జీవితంలో ఆటుపోట్లు మరియు అవమానాలు. మకర రాశివారు ఈ 4 రోజుల్లో ఎదుర్కొనే అతిపెద్ద సమస్య ఆటుపోట్లు మరియు అవమానాలు. మీరు ఎప్పుడూ కష్టపడే స్వభావం కలిగి ఉన్నా మీ కృషిని ప్రతి ఒక్కరూ గుర్తించరు. కొంతమంది మీ ప్రయత్నాలను చిన్నచూపు చూస్తారు. కొంతమంది మీ విజయాన్ని అసూయతో స్వీకరిస్తారు. ఈ 4 రోజుల్లో ముఖ్యంగా సమాజంలో, కుటుంబంలో లేదా ఉద్యోగంలో మీ మాటలకు విలువ ఇవ్వకపోవచ్చు. మీరు చెప్పిన విషయాన్ని కొందరు పట్టించుకోకపోవచ్చు. ఇది మీ మనస్సులో బాధను కలిగిస్తుంది. కొన్నిసార్లు మీరు చేసిన మంచి పనిని కూడా తప్పుగా అర్థం చేసుకునే పరిస్థితి వస్తుంది. అవమానం అనేది మనస్సుకు తట్టుకోలేని గాయం. కానీ ఈ అవమానం కూడా ఒక శిక్షణ. ఒక విత్తనాన్ని నేలలో పాతిపెడితే అది చీకటిలో ఉంటుంది. కానీ ఆ చీకటిలోనే అది మొలకెత్తి పైకి ఎదిగి చెట్టుగా మారుతుంది. అలాగే ఈ అవమానం, ఈ ఆటుపోట్లు ఇప్పుడు మీ జీవితం లోకానికి చీకటిలా కనిపిస్తున్నా అవి మీ భవిష్యత్తులో గొప్ప ఎదుగుదలకు మొదటి అడుగులవుతాయి. మరియు ఒక విషయం గుర్తుంచుకోండి: అవమానం అనేది భగవంతుడు మిమ్మల్ని వినమ్రంగా ఉంచడానికి ఇచ్చే ఒక పాఠం. మీరు ఎంత ఎదిగినా, ఎంత గొప్పగా ఉన్నా మనస్సులో వినయం ఉండాలి. ఈ 4 రోజులు ఆ వినయాన్ని గుర్తు చేస్తాయి. ఉద్యోగస్తులకు మీ కృషి కనబడకపోవచ్చు. వ్యాపారస్తులకు కస్టమర్లు మీపై నమ్మకం చూపకపోవచ్చు. విద్యార్థులకు తమ ప్రతిభ అంచనా వేయబడకపోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో మీరు దిగులు పడితే అది మీ నష్టం. కానీ మీరు సహనంగా ముందుకు సాగితే మీ విలువ ఒకరోజు తప్పకుండా బయటపడుతుంది. అవమానమనేది తాత్కాలికం, గౌరవమనేది శాశ్వతం. ఈ 4 రోజుల్లో మీరు అనుభవించే బాధ భవిష్యత్తులో మీరు పొందబోయే గౌరవానికి పునాది అవుతుంది. కుటుంబం మరియు సమాజం విభేదాలు. మకర రాశివారికి ఈ 4 రోజులు
కుటుంబం మరియు సమాజంలో విభేదాలను తీసుకురావచ్చు. ఇంట్లో చిన్న చిన్న విషయాల మీద పెద్ద పెద్ద గొడవలు వస్తాయి. తల్లిదండ్రులు, జీవిత స్వాభామి, పిల్లలతో తగాదాలు రావచ్చు. సమాజంలో కూడా కొంతమంది మీ మాటలను అంగీకరించకపోవచ్చు. ఇలాంటి పరిస్థితులు మనస్సును కలచివేస్తాయి. నేను చేస్తున్నది తప్పేనా అనే సందేహం కలుగుతుంది. కానీ వాస్తవం ఏమిటంటే ఇది గ్రహాల ప్రేరణ వల్ల కలిగే తాత్కాలిక స్థితి మాత్రమే. ఈ రోజుల్లో మీరు మాటలతో జాగ్రత్తగా ఉండాలి. ఒక చిన్న మాట కూడా పెద్ద విభేదానికి కారణమవ్వచ్చు. ఉదాహరణకు, మీరు నిర్లక్ష్యంగా అన్న ఒక మాట మీకు దగ్గరైన వారిని బాధపెట్టవచ్చు. అందువల్ల మాటకు ముందు ఆలోచించాలి, స్పందించే ముందు సహనం చూపించాలి. ఇంకా సమాజంలో కూడా కొందరితో మీ అభిప్రాయాలు కలిసిరావు. ఇది సహజం. ప్రతి ఒక్కరి దృష్టికోణం వేరు. కానీ మీరు ఎక్కువ వాదనలు చెయ్యకుండా శాంతంగా ఉండటం మంచిది. ఈ 4 రోజులు ఒక పెద్ద పాఠం చెప్తున్నాయి. కుటుంబం, బంధువులు, సమాజం ఇవన్నీ మన జీవితంలో భాగం. కానీ ప్రతిసారి మనసులోని మాటను బయటపెట్టాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు మౌనం కూడా బంధాలను కాపాడుతుంది. ఇంటి శాంతి మీ మనశ్శాంతికి మూలం. కాబట్టి కుటుంబ విభేదాలను పెంచకుండా తగ్గించే దిశగా నడవాలి. మీరు సహనం చూపితే చిన్న సమస్యలు పెద్ద గొడవలకు దారితీయవు. ఈ 4 రోజులు కుటుంబం, సమాజంలోని విభేదాలను తట్టుకోవడం కష్టమనిపించినా తరువాత ఇవే మీ సంబంధాలను బలపరుస్తాయి. సమస్యలు వచ్చినప్పుడు మీరు చూపిన సహనం భవిష్యత్తులో మీ బంధాలను మరింత దృఢంగా చేస్తుంది. ఆర్థిక ఇబ్బందులు. మకర రాశివారికి ఈ 4 రోజుల్లో ఆర్థిక విషయాల్లో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. మనిషి జీవితంలో డబ్బు అనే అంశం ఒక పెద్ద పాత్ర పోషిస్తుంది. డబ్బు ఉంటే గౌరవం పెరుగుతుంది. డబ్బు లేకపోతే కూడా మనిషి విలువను చిన్నచూపు చూస్తారు. ఈ 4 రోజుల్లో మీరు అలా అనిపించే పరిస్థితులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఉద్యోగస్తులు జీతం సరిపోకపోవడం, ఇంటి ఖర్చులు పెరగడం వల్ల ఒత్తిడి అనుభవిస్తారు. వ్యాపారులు పెట్టుబడికి సరైన లాభం రాకపోవడం వల్ల ఆందోళన చెందవచ్చు. అప్పులు ఉన్నవారు వాటిని తీర్చడంలో ఇబ్బంది పడవచ్చు. చిన్న చిన్న ఖర్చులు కూడా పెద్ద సమస్యగా అనిపిస్తాయి. ఈ సమయంలో మీకు 2 పాఠాలు తెలుస్తాయి. మొదటిది, అవసరమైన ఖర్చులు మాత్రమే చెయ్యాలి, వృధా ఖర్చులు మానుకోవాలి. రెండవది, మీరు ఎంత సంపాదించినా దానిని సక్రమంగా వాడుకోవడం నేర్చుకోవాలి. ఈ 4 రోజులు ఆర్థిక క్రమశిక్షణ నేర్పే కాలంగా భావించాలి. మరొక విషయం ఏమిటంటే, ఈ సమయంలో మీకు అనుకోని ఖర్చులు రావచ్చు. ఇంటి మరమ్మతులు, ఆరోగ్య సమస్యలు, బంధువులకు సహాయం ఇవన్నీ డబ్బు ఖర్చు చేసే పరిస్థితులు తీసుకువస్తాయి. మీరు దానిని తప్పించలేరు. కానీ సహనం పాటిస్తే ఈ ఇబ్బందులు తగ్గిపోతాయి. డబ్బు సమస్యలు వచ్చినప్పుడు మనసు ఆందోళన చెందుతుంది. కానీ మకర రాశివారు సహజంగానే కష్టపడే స్వభావం కలిగి ఉంటారు. మీరు మీ కృషితో మెల్లగా ఈ సమస్యలను అధిగమిస్తారు. ఈ రోజులు తాత్కాలికం మాత్రమే. ముందున్న రోజులు మంచి ఫలితాలు ఇస్తాయి. దైవ సంకేతాలు. 5 బంగారు సూచనలు. మకర రాశివారికి ఈ 4 రోజులు కష్టాలనే తెస్తున్నట్టుగా కనిపించినా వాస్తవానికి ఇది ఒక దైవ పరీక్ష. దైవం మిమ్మల్ని పరీక్షిస్తూ భవిష్యత్తులో రాబోయే బంగారు కాలానికి సంకేతాలు పంపుతోంది. ఈ 5 సంకేతాలను మీరు గుర్తిస్తే మీకు ధైర్యం వస్తుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మొదటి సంకేతం, అంతరంగ శాంతి, భక్తి పెరగడం. బయట పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉన్నా మీలో ఒక కొత్త శాంతి కలుగుతుంది. మీరు ప్రార్థనలో ఎక్కువ సమయం గడపాలనుకుంటారు. భగవంతుని మీద విశ్వాసం పెరుగుతుంది. ఇది దైవం ఇచ్చే తొలి సంకేతం. రెండవ సంకేతం, చిన్న ఆనందాలు, అద్భుత అనుభవాలు. పెద్ద సమస్యల మధ్యలో కూడా చిన్న చిన్న ఆనందాలు వస్తాయి. ఉదాహరణకు, ఒక పాత స్నేహితుడు కలవడం, ఒక శుభవార్త వినిపించడం, ఇంట్లో ఒక చిన్న సంతోషం కలగడం. ఇవి మీ మనస్సుకు బలమిస్తాయి. మూడవ సంకేతం, అనుకోని సహాయం, ఆశ్రయం లభించడం. మీరు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరైనా ఒకరు మీకు సహాయం చేస్తారు. అది చిన్న సహాయం కావచ్చు, పెద్ద సహాయం కావచ్చు. కానీ ఆ క్షణంలో అది మీకు దేవుడు పంపినదిగా అనిపిస్తుంది. నాల్గవ సంకేతం, ప్రతికూల పరిస్థితులు మారిపోవడం. ఈ 4 రోజుల్లో కొన్ని కఠిన పరిస్థితులు ఉండవచ్చు. కానీ ఒక్కసారిగా అవి మారిపోతాయి. సమస్యలు తగ్గిపోతాయి. మీరు ఊహించని విధంగా ఒక మార్పు వస్తుంది. 5వ సంకేతం, బంగారు కాలం ప్రారంభ సూచనలు. ఈ 4 రోజులు ముగిసిన తర్వాత మీకు కొత్త అవకాశాలు వస్తాయి. కొత్త పరిచయాలు, కొత్త పనులు, కొత్త మార్గాలు మీ ముందుకు వస్తాయి.
ఇది భగవంతుడు మీ జీవితంలో బంగారు కాలాన్ని ఆరంభిస్తున్న సంకేతం. ఈ 5 సంకేతాలు గుర్తించినవారు తమ మనస్సులో ధైర్యం పెంచుకుంటారు, కష్టాలను పరీక్షగా స్వీకరిస్తారు, దైవంపై విశ్వాసం పెంచుకుంటారు. వ్యక్తిత్వం, మంచి చెడు. మకర రాశివారి వ్యక్తిత్వం ప్రత్యేకమైనది. వారు సహనం, కష్టపడే స్వభావం, పట్టుదలతో ముందుకు సాగే గుణం కలిగినవారు. వారు ఒక పని మొదలెడితే దానిని పూర్తి చేయక మానరు. ఇది వారి మంచి లక్షణం. కాని వారి వ్యక్తిత్వంలో కొన్ని బలహీనతలు కూడా ఉంటాయి. కొన్నిసార్లు వారు చాలా కఠినంగా, మొండిగా మారతారు. తమ అభిప్రాయాన్ని వదులుకోవడం వారికి కష్టమవుతుంది. ఇది బంధాల్లో విభేదాలకు కారణమవుతుంది. మకర రాశివారు చాలా శ్రద్ధగా, క్రమశిక్షణతో జీవిస్తారు. వారికి క్రమం అంటే ఇష్టం. వారు సమయపాలనను పాటిస్తారు. కానీ ఇతరులు అలాగే చెయ్యకపోతే అసహనం కలుగుతుంది. ఇది వారి బలహీనతగా మారుతుంది. ఈ 4 రోజుల్లో మీ మంచి లక్షణాలు, చెడు లక్షణాలు రెండూ బయటపడతాయి. మీరు సహనం చూపితే మీకు గౌరవం పెరుగుతుంది. కానీ కోపం, మొండితనం చూపితే విభేదాలు పెరుగుతాయి. కాబట్టి మీ బలహీనతలను నియంత్రించడం, మీ బలాలను వినియోగించడం ఈ రోజుల్లో చాలా అవసరం. వ్యక్తిగత జీవితం. మకర రాశి వారి వ్యక్తిగత జీవితం ఈ 4 రోజుల్లో ఒక ప్రత్యేకమైన మలుపు తీసుకుంటుంది. సాధారణంగా మకర రాశివారు తమ మనసులోని భావాలను బయటపెట్టరు. వారు ఏ బాధ ఉన్నా, ఏ కష్టమున్నా దానిని తమలోనే దాచుకుంటారు. దీనివల్ల కుటుంబ సభ్యులు, స్నేహితులు కూడా మీరు ఏమి అనుకుంటున్నారో అర్థం చేసుకోలేరు. ఈ 4 రోజుల్లో మీలో ఒక విధమైన మానసిక ఒత్తిడి పెరుగుతుంది. మీరు చెప్పాలనుకుంటారు, కానీ చెప్పలేరు. మీరు పంచుకోవాలనుకుంటారు, కానీ పంచుకోలేరు. దీనివల్ల మనసులో భారంగా అనిపిస్తుంది. ఇలాంటి సమయంలో మీరు చేయాల్సింది ఒకటే, మీకు దగ్గరైన వారితో, మీపై ప్రేమ కలిగిన వారితో మాట్లాడండి. మీ మనసులోని భావాలను పంచుకోండి. జీవితం లోకంలో వ్యక్తిగత సంబంధాలు బలహీనమైతే మనసు ఎప్పటికీ ప్రశాంతంగా ఉండదు. డబ్బు ఉన్నా, పేరు ఉన్నా సంబంధాలు బలహీనమైతే ఆ జీవితం అసంపూర్ణంగా ఉంటుంది. ఈ 4 రోజులు మీకు ఆ పాఠాన్ని చెబుతాయి. మీరు ఎంత బిజీగా ఉన్నా ఇంటి సభ్యులతో సమయం గడపాలి. వారితో కూర్చొని మాట్లాడాలి. వారి మనసులోని మాట వినాలి. మరొక ముఖ్య విషయం ఏమిటంటే, ఈ 4 రోజుల్లో మీలో ఒక విధమైన మానసిక ఒత్తిడి పెరుగుతుంది. మీరు చెప్పాలనుకుంటారు, కానీ చెప్పలేరు. మీరు పంచుకోవాలనుకుంటారు, కానీ పంచుకోలేరు. దీనివల్ల మనసులో భారంగా అనిపిస్తుంది. ఇలాంటి సమయంలో మీరు చేయాల్సింది ఒకటే, మీకు దగ్గరైన వారితో, మీపై ప్రేమ కలిగిన వారితో మాట్లాడండి. మీ మనసులోని భావాలను పంచుకోండి. జీవితం లోకంలో వ్యక్తిగత సంబంధాలు బలహీనమైతే మనసు ఎప్పటికీ ప్రశాంతంగా ఉండదు. డబ్బు ఉన్నా, పేరు ఉన్నా సంబంధాలు బలహీనమైతే ఆ జీవితం అసంపూర్ణంగా ఉంటుంది. ఈ 4 రోజులు మీకు ఆ పాఠాన్ని చెబుతాయి. మీరు ఎంత బిజీగా ఉన్నా ఇంటి సభ్యులతో సమయం గడపాలి. వారితో కూర్చుని మాట్లాడాలి. వారి మనసులోని మాట వినాలి. మరొక ముఖ్య విషయం ఏమిటంటే, ఈ 4 రోజుల్లో మీలో సెల్ఫ్ డౌట్ పెరుగుతుంది. నేను చేస్తున్నది సరిగ్గానేనా, నా జీవితం సరైన దారిలో ఉందా అనే సందేహాలు వస్తాయి. ఇవి సహజమే, కానీ ఇవి మీలోని బలహీనత కాదు. అది భగవంతుడు మీకు ఇంట్రాస్పెక్షన్కి ఇస్తున్న అవకాశం. ఈ సందేహాలను మీరు సానుకూలంగా తీసుకోవాలి. ఇంటి విషయాల్లో చిన్న చిన్న గొడవలు వచ్చినా మీరు సహనంగా ఉంటే అవి పెద్ద సమస్యలుగా మారవు. ఒక కుటుంబంలో అభిప్రాయ భేదాలు సహజం, కానీ వాటిని మీరు శాంతంగా ఎదుర్కోవాలి. మీరు కోపం చూపితే విభేదాలు పెరుగుతాయి. మీరు మౌనం పాటిస్తే సమస్యలు తగ్గిపోతాయి. వ్యక్తిగత జీవితంలో ఒక ముఖ్యమైన అంశం మీరు స్వయాన్ని చూసుకోవడం. ఇతరుల కోసం మీరు ఎంత కష్టపడినా మీ ఆరోగ్యాన్ని, మీ మనసును చూసుకోవాలి. ఈ 4 రోజులు మీరు మీకు సమయం కేటాయించడం అవసరం. ఉదయం సూర్యోదయం సమయంలో కొద్దిసేపు ప్రశాంతంగా కూర్చుంటే మీలోని ఒత్తిడి తగ్గిపోతుంది. మొత్తానికి ఈ 4 రోజులు మీ వ్యక్తిగత జీవితం పరీక్షించే కాలం, కానీ అదే సమయంలో మీ బంధాలను బలపరిచే కాలం కూడా అవుతుంది. మీరు సహనం, వినయం, సంయమనం పాటిస్తే ఈ రోజులు మీ జీవితాన్ని కొత్త దిశలోకి తీసుకెళ్తాయి. ప్రేమ మరియు సంబంధాలు. మకర రాశివారు ప్రేమలో గంభీరంగా ఉంటారు. వారు ఒకరిని మనస్ఫూర్తిగా ప్రేమిస్తే ఆ ప్రేమలో నిజాయితీ చూపిస్తారు. కానీ ఈ 4 రోజుల్లో ప్రేమలో కొన్ని చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ రావచ్చు. మీరు చెప్పిన మాటను భాగస్వామి తప్పుగా అర్థం చేసుకోవచ్చు, లేదా వారి మాటను మీరు తప్పుగా అర్థం చేసుకోవచ్చు. దీనివల్ల అన్నెసెసరీ టెన్షన్ పెరుగుతుంది. ప్రేమలో ఉండేవారికి ఇది పెద్ద సమస్యలా అనిపిస్తుంది. ఆయన నన్ను అర్థం చేసుకోవడం లేదు, ఆమె నాకు విలువ ఇవ్వడం లేదు అనే ఆలోచనలు వస్తాయి. కానీ గుర్తుంచుకోవాలి, ఇది గ్రహాల ప్రభావం వల్ల వచ్చే తాత్కాలిక పరిస్థితి మాత్రమే. ఈ సమయంలో మీరు ఎక్కువ వాదనలు చేయకుండా
ఎక్కువ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఒక చిన్న జెస్చర్ కూడా పెద్ద మార్పు తెచ్చుకుంటుంది. ఉదాహరణకు, ఒక మంచి మాట, ఒక చిన్న స్మైల్, ఒక చిన్న బహుమతి ఇవి సమస్యలను తగ్గిస్తాయి. ప్రేమ అనేది మాటలతో మాత్రమే కాదు, భావాలతో కూడా ఉంటుంది. మీరు చూపించే అఫెక్షన్, మీరు చూపించే కేర్ ఇవే ఇప్పుడు మీ సంబంధాన్ని కాపాడుతాయి. మరొక ముఖ్య విషయం ఏమిటంటే, ఈ 4 రోజుల్లో మీలోని ఈగో బయటపడుతుంది. నేను మొదట క్షమాపణ చెప్పకూడదు అనుకోవచ్చు, కానీ ఈ ఆలోచన మీ బంధాన్ని దూరం చేస్తుంది. మీరు ఒక అడుగు వెనక్కి వేస్తే సంబంధం మరింత బలంగా మారుతుంది. ప్రేమలో ఉన్నవారికి ఈ రోజులో ఒక పరీక్ష. మీరు సహనం, అర్థం చేసుకోవడం, అఫెక్షన్ చూపిస్తే ఈ పరీక్షను సులభంగా దాటేస్తారు. సమస్యలు వచ్చినప్పుడు మౌనం పాటించడం, వాదనలు తగ్గించడం, సహనం చూపించడం ఇవే పరిష్కారం. ప్రేమ అనేది తాత్కాలిక భావం కాదు, అది ఒక బంధం. ఆ బంధాన్ని కాపాడుకోవడానికి మీరు చేసే ప్రతి చిన్న ప్రయత్నం గొప్పదే అవుతుంది. ఈ 4 రోజులు అది గుర్తు చేస్తాయి. వివాహం మరియు దాంపత్య జీవితం. మకర రాశివారు వివాహం విషయంలో గంభీరంగా ఉంటారు. వారు కుటుంబాన్ని, దాంపత్యాన్ని ఒక బాధ్యతగా భావిస్తారు. కానీ ఈ 4 రోజులు వివాహ జీవితంలో కొన్ని చిన్న చిన్న సమస్యలు తెస్తాయి. జీవిత భాగస్వామితో మిస్అండర్స్టాండింగ్స్ రావచ్చు. చిన్న విషయంపై పెద్ద తగాదా రావచ్చు. మీరు ఒక విషయం చెప్పినా వారు దాన్ని వేరుగా అర్థం చేసుకోవచ్చు. దీనివల్ల అనవసరమైన కోపం, బాధ కలుగుతుంది. ఇంకా ఇంటి విషయాల్లో కూడా విభేదాలు రావచ్చు. ఉదాహరణకు, ఆర్థిక విషయాల్లో ఒకరికి ఒక అభిప్రాయం, మరొకరికి వేరే అభిప్రాయం ఉండవచ్చు. పిల్లల పెంపకం విషయంలో కూడా వాదనలు రావచ్చు. ఈ సమయంలో మీరు కోపం చూపితే విభేదాలు పెరుగుతాయి. కానీ గుర్తుంచుకోవాలి, వివాహం అనేది ఇద్దరి మధ్య బంధం మాత్రమే కాదు, అది ఇద్దరు కలిసి నడిచే జీవన ప్రయాణం. ఈ ప్రయాణంలో చిన్న చిన్న తగాదాలు సహజం, కానీ వాటిని మీరు అర్థం చేసుకొని శాంతంగా పరిష్కరించాలి. ఈ 4 రోజుల్లో మీరు చేయాల్సినది మాటలలో జాగ్రత్త, మౌనంలో బలం. మీరు ఎక్కువగా మాట్లాడితే సమస్యలు పెరుగుతాయి. మీరు మౌనం పాటిస్తే సమస్యలు తగ్గిపోతాయి. జీవిత భాగస్వామికి మీరు చూపించే అఫెక్షన్, మీరు చూపించే కేర్ ఇప్పుడు చాలా అవసరం. ఒక చిన్న సహాయం, ఒక చిన్న ప్రోత్సాహం కూడా వారి మనసులో పెద్ద సంతోషాన్ని కలిగిస్తుంది. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ 4 రోజుల్లో మీరు మీ భాగస్వామితో ఎక్కువ సమయం గడపాలి. మీరు బిజీగా ఉన్నా కనీసం కొంతసేపు వారితో కూర్చుని మాట్లాడాలి. వారిని వినాలి, వారిని అర్థం చేసుకోవాలి. ఇది మీ దాంపత్య బంధాన్ని బలపరుస్తుంది. మొత్తానికి ఈ 4 రోజులు వివాహ జీవితంలో పరీక్షలు తెస్తాయి, కానీ అదే సమయంలో మీ బంధాన్ని మరింత బలపరిచే అవకాశం కూడా ఇస్తాయి. మీరు సహనం, వినయం, అఫెక్షన్ చూపిస్తే ఈ రోజులు మీ దాంపత్య జీవితానికి కొత్త శక్తి, కొత్త ఆనందం తెస్తాయి. మకర రాశి వారు వివాహంలో గంభీరంగా ఉంటారు. వారు కుటుంబాన్ని, దాంపత్యాన్ని ఒక బాధ్యతగా భావిస్తారు. కానీ ఈ 4 రోజులు వివాహ జీవితంలో కొన్ని చిన్న చిన్న సమస్యలు తెస్తాయి. ఉద్యోగులు, సమస్యలు మరియు పరిష్కారాలు. ఉద్యోగస్థితి మకర రాశివారికి ఈ 4 రోజుల్లో పరీక్షలు పెట్టేలా ఉంటుంది. పనిలో ఒత్తిడి ఎక్కువగానే ఉంటుంది. అధికారి మాటలు కొన్ని సందర్భాల్లో బాధిస్తాయి. సహచరులతో ఉన్న సంబంధాలు కొన్ని సందర్భాల్లో కలత కలిగించవచ్చు. చిన్న పొరపాట్లు కూడా పెద్ద తప్పులుగా చూపబడే అవకాశముంది. ఇది మకర రాశివారికి మానసిక భారాన్ని కలిగిస్తుంది. కాని ఇక్కడ గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే, ఈ సమస్యలు తాత్కాలికమైనవే. మీరు సహనంతో వ్యవహరిస్తే ప్రతికూల వాతావరణం తగ్గిపోతుంది. కష్టపడి పనిచేయడం, మీ పనికి నిబద్ధత చూపటం మీకు రాబోయే కాలంలో ప్రమోషన్ లేదా కొత్త అవకాశాలు తెచ్చిపెడుతుంది. విదేశీ ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారికి కొంత ఆలస్యం జరుగుతుంది, కాని ఆగిపోవటం జరగదు. మకర రాశివారు కష్టకాలంలో కూడా దైవాన్ని నమ్ముకొని ముందుకు సాగితే ఉద్యోగ సమస్యలు క్రమంగా పరిష్కారమవుతాయి. పరిహారాలు. మకర రాశివారు ఎదుర్కొనే సమస్యలు ఎంతటి కఠినమైనవైనా వాటికి దేవుడే పరిష్కారం చూపుతాడు. అందుకే ఈ 4 రోజుల్లో చేయాల్సిన కొన్ని ముఖ్యమైన పరిహారాలు. ప్రతిరోజు సూర్యోదయ సమయంలో సూర్యుడికి జలాభిషేకం చెయ్యాలి. ఇది మీకు అంతరంగ శాంతిని, ధైర్యాన్ని ఇస్తుంది. శనివారం రోజున పేదలకు నల్ల నువ్వులు లేదా నూనె దానం చెయ్యండి. ఇది శనిగ్రహ దోషాలను తగ్గిస్తుంది. శివాలయంలో పాలు లేదా నీటితో అభిషేకం చేయటం మకర రాశివారికి చాలా మంచిది. ప్రతిరోజు హనుమాన్ చాలీసా పారాయణం చేయటం ద్వారా శత్రువుల అడ్డంకులు తొలగుతాయి. మీ ఇంట్లో పెద్దలు, తల్లిదండ్రుల పాదసేవ చేయడం కూడా ఒక పెద్ద పరిహారమే. ఈ పరిహారాలను నమ్మకంగా చేస్తే మకర రాశివారు ఎదుర్కొనే సమస్యలు క్రమంగా తగ్గిపోతాయి. ధనం. మకర రాశివారికి ఆర్థిక ఇబ్బందులు ఈ కాలంలో తలనొప్పి కలిగిస్తాయి.
అనుకోని ఖర్చులు వస్తాయి. కుటుంబ అవసరాలు, వైద్య ఖర్చులు, అప్పు చెల్లింపులు ఇవన్నీ కలిపి డబ్బు విషయంలో కాస్త కష్టకాలాన్ని చూపిస్తాయి. వ్యాపారంలో చిన్న నష్టాలు కూడా సంభవించే అవకాశముంది. కానీ ఇదే కాలంలో ఒక ఆశాజనకమైన సంకేతం కనిపిస్తుంది. దైవ కరుణతో కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. ఎవరో ఒకరు అప్రత్యక్షంగా ఆర్థిక సహాయం చేస్తారు. మీ పాత పెట్టుబడులు లాభమివ్వటం మొదలుపెడతాయి. పెద్ద మొత్తంలో డబ్బు కూడబెట్టడం కష్టంగా ఉన్నప్పటికీ చిన్న చిన్న మొత్తాల్లో పొదుపు చేయటం ద్వారా భవిష్యత్తులో మంచి స్థిరత్వాన్ని సాధించవచ్చు. ఈ 4 రోజుల్లో మకర రాశివారు కొత్త వ్యాపారాలు ప్రారంభించటం మానుకోవాలి. సహనం వహించి భగవంతుడి సంకేతాల కోసం ఎదురుచూడాలి. భవిష్యత్తులో బంగారు కాలం మొదలవుతోందని దైవం సూచనలు ఇస్తున్నాయి. డబ్బు సమస్యలు ఎంత గాఢంగా ఉన్నా అవి క్రమంగా సర్దుబాటవుతాయి. కుటుంబం. మకర రాశివారికి కుటుంబ సంబంధాలు ఈ 4 రోజుల్లో కొంత ఎత్తుపల్లాలు చూపిస్తాయి. కుటుంబంలో పెద్దల ఆరోగ్యం కొంత ఆందోళన కలిగించవచ్చు. సోదర సోదరీమణుల మధ్య చిన్న చిన్న తగాదాలు ఏర్పడే అవకాశం ఉంది. దంపతుల మధ్య అనుకోని మాట తేడాలు వస్తాయి. కాని మీ సహనం, మౌనం ఇవి సమస్యలను తగ్గిస్తాయి. పిల్లల విద్యా విషయాల్లో ఆందోళన ఉన్నా దైవకరుణతో సానుకూల ఫలితాలు వస్తాయి. పెద్దలు ఇచ్చే సలహాలు వినడం, కుటుంబంలోని ప్రతి ఒక్కరిని సమానంగా చూడడం ఈ రోజుల్లో ముఖ్యమైనది. మీరు ఎవరినీ నిర్లక్ష్యం చేయకుండా అందరినీ కాపాడుతూ ఉంటే కుటుంబంలో ఐక్యత పెరుగుతుంది. విద్య మరియు పరీక్షలు. మకర రాశి విద్యార్థులకు ఈ కాలం సాధారణ స్థితిలో ఉంటుంది. చదువులో కేంద్రీకరణ కొంచెం తగ్గుతుంది. ముఖ్యంగా సాంకేతిక విద్యలో ఉన్నవారు, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నవారు ఎక్కువ కష్టపడి చదవాల్సి ఉంటుంది. కాని కష్టపడితే అనుకున్న ఫలితాలు ఖచ్చితంగా వస్తాయి. పరీక్షలు రాసే విద్యార్థులకు ఆరంభంలో టెన్షనున్నా చివరికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. గురువుల మార్గదర్శనం, తల్లిదండ్రుల ఆశీస్సులు మీకు అండగా నిలుస్తాయి. కొత్త కోర్సులు, స్కాలర్షిప్ అవకాశాలు ఈ రోజుల్లో మీ జీవితంలో ప్రవేశించే అవకాశం ఉంది. ప్రేమ మరియు వివాహం. మకర రాశివారికి ప్రేమ విషయాల్లో ఈ 4 రోజులు పరీక్షల కాలంగా ఉంటాయి. మీరు అనుకున్న వ్యక్తి మీపై అంతగా స్పందించకపోవచ్చు. కొన్నిసార్లు చిన్న విషయాలు పెద్ద సమస్యలుగా మారతాయి. అవిశ్వాసం లేదా అనుమానాలు మీ సంబంధానికి హాని కలిగించే అవకాశం ఉంది. అయితే నిజమైన ప్రేమ కలిగిన వారికి ఈ రోజులు బలపరిచే కాలమవుతాయి. పరస్పర నమ్మకం, ఒకరిని మరొకరు అర్థం చేసుకోవడం ద్వారా మీరు సమస్యలను అధిగమిస్తారు. వివాహం విషయానికి వస్తే ఆలస్యాలు ఎదురైన వారికి కొత్త సంకేతాలు రావచ్చు. పెళ్లి సంబంధాల విషయంలో కుటుంబ పెద్దల సహాయం అవసరమవుతుంది. ఈ రోజుల్లో కొత్త సంబంధాలు మొదలైతే భవిష్యత్తులో మంచి ఫలితాలే ఇస్తాయి. ఆరోగ్యం. మకర రాశివారికి ఆరోగ్యపరంగా జాగ్రత్త అవసరం ఉంటుంది. ఎక్కువ పని, ఎక్కువ ఆలోచన వలన మానసిక ఒత్తిడి పెరుగుతుంది. తలనొప్పి, నిద్రలేమి వంటి సమస్యలు ఎదురవ్వచ్చు. పాత రోగాలు మళ్లీ ఉధృతమయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా కీళ్లనొప్పులు, వెన్నునొప్పి మకర రాశివారికి ఇబ్బంది కలిగించవచ్చు. ఆహారపు అలవాట్లలో జాగ్రత్త అవసరం ఉంది. ఎక్కువ మసాలా లేదా బయట ఆహారం తగ్గించడం మంచిది. ప్రతిరోజూ కొద్దిగా వ్యాయామం చేయడం, ధ్యానం చేయడం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. దైవభక్తి కూడా మానసిక శాంతిని ఇస్తుంది. ఆలయ దర్శనం, భజన, జపం ఇవి మీకు శక్తిని ఇస్తాయి. ఈ 4 రోజుల్లో శరీరం, మనసు రెండింటినీ సమతుల్యం చేసుకుంటే ఆరోగ్య సమస్యలు తగ్గిపోతాయి. ఇదే మకర రాశి వారికి ఆగస్టు 31, సెప్టెంబర్ 1, 2, 3 రోజుల జ్యోతిష్య ఫలాలు. ఈ 4 రోజులు కొన్ని పరీక్షలు పెట్టిన దైవభక్తి, సహనం, కష్టపడి పనిచేసే గుణం వల్ల మీరు విజయాలను సాధించగలరు. జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యను ఒక పాఠంగా తీసుకుని ముందుకు సాగితే భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంటుంది. మీరు శ్రద్ధగా విన్నందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ ఫలాలు మీకు ఉపయోగపడతాయని నమ్ముకున్నాను. మా ఆస్ట్రాలజర్ బాలాజీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో లైక్ అండ్ షేర్ చేయండి. కమెంట్లో సూర్యుడు అని రాయండి. అది మీకు సూర్యుని ఆశీర్వాదాన్ని మరింత దగ్గర చేస్తుంది. ఇప్పుడు మనమందరం కలిసి సూర్యుని మంత్రాన్ని జపిద్దాం.
సూర్యుడు మన జీవితానికి కాంతి, శక్తి, ఆయుష్షు, జ్ఞానం ఇస్తాడు. ప్రతిరోజు సూర్యమంత్రాన్ని జపించడం వలన శారీరక, మానసిక ఆరోగ్యం బలపడుతుంది. సూర్యుడు మంత్రం: ఓం ఘృణి సూర్యాయ నమః, ఓం ఘృణి సూర్యాయ నమః, ఓం ఘృణి సూర్యాయ నమః. ఈ మంత్రాన్ని ప్రతిరోజూ ఉదయం 3 సార్లు లేదా 9 సార్లు జపిస్తే మీకు శక్తి పెరుగుతుంది, అడ్డంకులు తొలగిపోతాయి. భగవంతుడి కరుణతో మీ జీవితంలో ఆనందం, శాంతి, విజయాలు కలుగాలని కోరుకుంటున్నాను. జై సూర్యదేవ్, జై శ్రేయస్సు.